విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను అనగనగా ఒక రాజు సినిమా టీం దర్శించుకుంది. అమ్మవారికి హీరో నవీన్ పొలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రత్యేక పూజలు చేశారు, మొక్కులు చెల్లించుకున్నారు. అనగనగా ఒక రాజు బ్లాక్ బస్టర్ విజయం సాధించిందని హీరో నవీన్ పొలిశెట్టి తెలిపాడు. విజయాన్ని అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానని చెప్పాడు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హీరోయిన్ మీనాక్షి చౌదరి చెప్పింది. బస్టర్ అందించినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్. అండ్ ఇదే ఎనర్జీతో, ఈ కాన్ఫిడెన్స్తో 2 సినిమాలు ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం త్వరలోనే. అండ్ సో రాబోయే సంవత్సరంలో మిమ్మల్ని ఇలాగే ప్రతి సినిమాతో ఇలాగే ఎంటర్టైన్ చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. చాలా సినిమాలు వస్తున్నప్పుడు సంక్రాంతికి ఏమంటే చిన్నగా ఒక నర్వస్నెస్ ఉంటుంది, మన సినిమా ఎలా చేస్తుంది ఏంటని. సో ఇంత పెద్ద నేను మా ట్రేడ్ నుంచి ఫోన్ చేశారనమాట. అసలు ఈ సంక్రాంతి మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్దని. అలా నాకు ఈ సంక్రాంతి 7 తరాలు ఇటు 7 తరాలు అటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే మామూలు విషయం కాదు, ఇంత పెద్ద సినిమాల్లో వచ్చి నిలబడడం, ఇంత పెద్ద సినిమా హిట్ అవ్వడం, దాన్ని మౌత్ టాక్తో మీరు అమెరికాలో చూస్తే కనుక ఈరోజు సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అనగనగా ఒక రాజు అనే సినిమా టాప్లో ఉంది. చాలా సంతోషం అండి. ఇది నా 3rd టైం సంక్రాంతికి రావడం. అండ్ అది ప్రతి సంక్రాంతి ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు నాకు ఆడియన్సెస్. సో నేను చాలా హ్యాపీ. అలాగే అనగనగా ఒక రాజు కూడా ఒక పండుగలాగా సెలబ్రేట్ చేశారు. అండ్ మేము థియేటర్స్లో కూడా వెళ్ళి రియాక్షన్స్ చూసి చాలా హ్పీ అండి. అందరూ ఎంజాయ్ చేస్తారు. సో మనం యాక్టర్స్కి కూడా అదే ఒక సంతోషం. అది కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఆడియన్సెస్ కూడా ఎంజాయ్ చేసి చేస్తా అంటే మనకి చాలా హ్యాపీ. అలాగే ఈరోజు దర్శన్ అయిన తర్వాత నేను కూడా చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఎందుకంటే మన అందరు హార్డ్ వర్క్ అండ్ సక్సెస్ అది అంటే ఇది ఏమీ లేదు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ గాడ్. సో గాడ్కి అంటే మా గాడెస్ అది అమ్మకి థ్యాంక్స్ చెప్పాలని. సో వీ కేమ్ హియర్. చాలా